ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సిలువే నా శరణ్ నాయనురా, నీ సిలువే నా శరణ్ నాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితి రాని, సిలువే నా శరణ్ నాయనురా, సిలువను వ్రాలేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రాణి, సిలువే నా శరణ్ నాయనురా, సిలువను చూచుకొనది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రాణి, సిలువే నా శరణ్ నాయనురా, సిలువను దరచితి విలువ కందగరాని నీ కృప, కలుషమెల్లను పాపగ చాలును రాణి, సిలువే నా శరణ్ నాయనురా, పలువిధ పదములరసి ఫలితమేమీ గానలేక, సిలువ ఎదుటను నిలచి నాడను రాణి, సిలువే నా శరణ్ నాయనురా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీ దరి చేరితి రాణి, సిలువే నా శరణ్ నాయనురా. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈ మండలకాల ధ్యానాలు 40 దినాలు కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొనండి. అలాగే మీ స్నేహితులకు, మీ బంధుమిత్రులకు మీరు వీటిని షేర్ చేసి ఈ యొక్క వాక్య పరిచర్యలో మీరు కూడా వారికి సహకరించాలని ప్రభు పేరట నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి. లెంటులో 5వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన
ఈ యొక్క పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుకుందాం. అందరము పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఈ గడియ తటస్థించకుండా నన్ను తప్పించుము. ప్రియులారా, ఈవేళ మనకు మరి ఇవ్వబడినటువంటి అంశము ఆదరణ. కంఫర్ట్ అనే మాట ఇక్కడ వాడుతున్నారు. కంఫర్ట్, ఆదరణ. లోకములో ఎంత కలిగి ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎంతమంది ఉన్నా ఒక్కొక్కసారి నిరాశ ఆవరిస్తూ ఉంటారు. ఒక్కొక్క పర్యాయము మనకు దానితో సంబంధం లేకపోయినా సమస్యలు చుట్టుముట్టుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మనకు ఆదరణ కలగాలి. ఆదరించేవారు మనకి ఉండాలి. ఆదరణ అవసరము అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. విశేషంగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి ఒక మంచి టైటిల్ ఏమిటి అంటే ఆదరణకర్త. ఆదరణకర్త. ఆయన కంఫర్టర్ అని పిలుస్తూ ఉంటాం. ఆయన అందించే ఆదరణ కొరకు కంఫర్ట్ అని చెబుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఊపిరి సలపనటువంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతాం. ఉన్నారు అనుకుంటాం, విడిచిపెట్టేస్తూ ఉంటారు. సమస్యలు మన వలన కాకపోయినా మరి ఎవరి వలనైనా మనము అవి చుట్టుముట్టినప్పుడు, వారు విడిచి వెళ్ళిపోయినప్పుడు చాలా వేదనకు గురి అవుతూ ఉంటాం. అటువంటప్పుడు తప్పనిసరిగా ఆదరణ కలగవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ఈవేళ చదివినటువంటి దేవుని యొక్క వాక్యములో కూడా యేసుక్రీస్తు ప్రభువారి మరి యొక్క ఆదరణ కొరకు ఆయన కూడా తండ్రిని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఈ భూలోకములో ఆయన పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా, నిష్కల్మషమైనటువంటి వ్యక్తిగా, నిర్దోషిగా, ఆయన ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నప్పటికీ కూడా మనవలే శోధించబడ్డాడు, కానీ పాపము చేయలేదు. అయినప్పటికీ కూడా మానవాళి యొక్క పాపాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. అందుకనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను నామకరణం చేస్తూ ఉన్నాడు. కనుక ఏ పాపము ఎరగనటువంటి, ఏ పాపము లేనటువంటి, ఏ పాపము చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి కూడా శ్రమలు సంభవించిన మీదట యేసుక్రీస్తు ప్రభు తన తండ్రిని ఏమని వేడుకుంటున్నాడు అంటే, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. ఎందుకు అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, మరి ఆయనకు మరణము సంభవించనయ్యున్నది. తన స్వజనులు తనను పట్టుకుంటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటూ ఉన్నారు. ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభు తన తండ్రిని ఏమని వేడుకుంటున్నాడంటే, నా ప్రాణము కలవరపడుచున్నది, నేను ఏమందును తండ్రి, ఈ గడియ తటస్థింపబడకుండునట్లు తప్పించుమో. శోధన కలిగినప్పుడు క్రీస్తు ప్రభు వారికి మరి అపవాది ఎత్తైన కొండ మీదకు తీసుకుని వెళ్ళి శోధనలు కలుగు చేసిన సందర్భాలు మత్తయి సువార్త 4:4 మనం చదువుకుంటాం. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతూ ఉంటుండగా ప్రభు ఆయన ఈ పాపము ఎరగనటువంటి మానవుడిగా తన తండ్రిని వేడుకుంటూ నా ప్రాణము కలవరపడుచు ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో లోకము ఏమీ చేయలేదు ప్రియులారా.
తండ్రి అయిన దేవుడే ఆయనకు ఆదరణకర్తగా ఉన్నాడు, ఆదరణ కలుగ చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు 54వ కీర్తన 4వ వచనములో, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడని క్రీస్తు ప్రభుకి కలవరము కలిగినప్పుడు ఆదరించిన తండ్రి, మనకు కూడా కలవరము కలుగుచున్నప్పుడు మన ప్రభు అయిన క్రీస్తు మనకు కలిగే ఈ యొక్క కలవరముల అన్నిటిలో కూడా ఆదరణకర్తగా ఉండే దేవుడు అని దేవుని వాక్యం. 94వ సంకీర్తన 19వ వచనములో చూస్తుంటున్నప్పుడు, నా అంతరంగమందు విచారములో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయొచ్చు ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యము అంటున్నటువంటి మాట, నా అంతరంగంలో విచారము హెచ్చింది, నీ గొప్ప ఆదరణ నా ప్రాణములో త్రాణ పుట్టించింది అని దేవుని వాక్యం. 34వ కీర్తన మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. యెహోవా ఎందరి భయభక్తులు గల వారి ఎడల ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మన జీవితాల్లో అపవాది కలవరము కలుగు చేస్తూ ఉంటుంది, శోధన కలుగు చేస్తుంది, దుఃఖము కలుగు చేస్తూ ఉంటుంది. ఆదరిస్తారు అనుకుంటూ ఉంటాం, ఇదిగో మాకు ఆశ్రయముగా ఉంటారు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎవరి కంఫర్ట్స్ వాళ్ళు చూసుకుంటారు. శ్రమలలో ఉన్న వారిని ఒంటరిగా విడిచి వెళ్ళిపోవటం లోకము యొక్క సహజత్వం అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువు ఆయన సిలువలో వేలాడవేయబడినప్పుడు, కుడి ఎడమల దొంగలను మరి సిలువలో ఉంచినప్పుడు, ఆ ఎడమవైపు దొంగ దూషిస్తూ ఉన్న కుడివైపు దొంగ యొక్క విజ్ఞాపన ఆలకిస్తున్నాడు, ప్రభువా నేను ఈ రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమంటే, శ్రమలలో ఉన్న, రక్తసిక్తముగా ఉన్న, కొట్టబడుతూ ఉన్న, మొత్తబడుతూ ఉన్న, అవమానించబడుతూ ఉన్న ఆ శ్రమలో కూడా కలవరపడుచున్న కుడివైపు దొంగను ప్రభు అంటాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని ఆయన మరి అభయాన్ని ఇస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అలాగే ముగింపుగా యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో మనము ఇక్కడ 5వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రవక్త అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవారి యొక్క మధ్య నేను ఉన్నాను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వ్యక్తుల మధ్య, జనుల మధ్య నివసిస్తూ ఉన్నాను అంటున్నప్పుడట, సిరూపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసినటువంటి నిప్పు చేతబట్టుకొని తన పెదవులకు తగిలించినప్పుడట అతడట మరి ఆ పాపములు క్షమించబడ్డాయి, ప్రాయశ్చిత్తము చేయబడింది, దోషములు తొలగించబడి నేను పాపిని అని కలవరపడుచు ఉన్నాడు. కానీ అక్కడ సిరూపులలో ఒకడు లేచి ఆ నిప్పు కణములు తీసి పెదవులకు తగిలించినప్పుడు తాను పవిత్రుడయ్యాడు. కాబట్టి ఇక్కడ కలవరము అనేది తొలగించటానికి ఇక్కడ ఆయన ఒక కంఫర్టర్గా, అలాగనే ఒక ఆదరణ కలుగు చేసే ఆదరణకర్తగా ఆయన ఉంటున్నాడు. మన జీవితాల్లో కూడా నిరాధారముగా మనం ఉంటున్నప్పుడు, మన ఒంటరిగా మనము లోకములో పోరాడుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచి దేవుడు కాదు, ఆదరణ కలుగు చేసే దేవుడు. అలాగున ఆదరించబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీవు ఆదరణ కలుగు చేయు దేవుడవు. ప్రభా, జన్మదినాలు, వివాహ దినాలు జరుగుతున్న కుటుంబాలు ఆశీర్వదించండి. దేవా, ఇజ్రాయెల్ దేశము కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం, మణిపూర్ క్రైస్తవుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. పరీక్షలు సిద్ధపడుచున్న బిడ్డలు, రాస్తున్నటువంటి బిడ్డలు, ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలకు తోడుగా ఉండండి దేవా. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మైందిన ఆహారం నేడు మా దయచే,
మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.